హాయ్ గైస్, మనకి అమెజాన్ నుంచి అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్కి అప్డేట్ అయితే ఉందన్నమాట. సో వీడియో అనేది ఎక్కడ స్కిప్ కాకుండా లాస్ట్ వరకు చూడండి. డీటెయిల్స్ అన్నీ మీకు వన్ బై వన్ క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ ఈ వీడియోకి ఒక చిన్న లైట్ వేసుకోండి. సో దానివల్ల వీడియో అనేది వేరే వాళ్ళకి బి షేర్ అవుతుంది. సో వాళ్ళకి బి యూస్ఫుల్ అవుతుంది అనమాట. మనకి అమెజాన్ నుంచి అయితే గ్రో ఏఐ అసోసియేట్ జాబ్ రోల్కి అయితే రిక్వైర్మెంట్ అయితే ఉందన్నమాట. ఇది వచ్చేసి మనకి ఫుల్ టైం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనమాట. మనం ఎటువంటి ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో మనం మన ఇంటికానే ఉండి ఈ వర్క్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి ఫుల్ టైం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనమాట. సో మనమైతే ఎగ్జాక్ట్ ఇంటికాడనే ఉండాలి. సో ఇంటికాడ ఉండి ఈ జాబ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇది వచ్చేసి మనకి ప్రజెంట్ 6 months కాంట్రాక్ట్ అయితే ఉంటుంది. దాని తర్వాత మనం మంచిగా వర్క్ చేస్తే మనకైతే ఆన్ రోల్ అయితే ఉంటుంది అనమాట. లైక్ మొత్తం మనకి ఇయర్ది అయితే మనకైతే అగ్రిమెంట్ అయితే వస్తుంది అనమాట. ప్రజెంట్ 6 months అయితే మనకైతే జాబ్ అయితే ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళు అయితే ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ జాబ్కి అప్లై చేయడానికి క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే ఎనీ గ్రాడ్యుయేషన్ లైక్ ఎనీ డిగ్రీ అయిపోయిన వాళ్ళైతే ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసి మనకైతే సపరేట్ వర్క్ ప్లేస్ అనేది ఉండాలన్నమాట. లైక్ ఒక మంచి ప్లేస్ అనేది మనకైతే ఉండాలి వర్క్ చేసుకోనికి. ఒక మంచి టేబుల్, చైరు, సఫిషియెంట్ లైట్ ఇవన్నీ అయితే మనమైతే ఉండాలి. అండ్ మన రూమ్ ఉంటుంది ఇక మనం వర్క్ ప్లేస్కి వేరే వాళ్ళు అలో రావద్దు అనమాట. వేరే వాళ్ళు థర్డ్ పర్సన్ ఉంటాడుగా అతనైతే రావద్దు అనమాట. అండ్ ఈ జాబ్లో వచ్చేసి మనము 6 to 7 hours అయితే కంపల్సరీ వర్క్ చేయాలన్నమాట. అండ్ మిగతా రోల్ వచ్చేసి మనము ఇది 6 months కాంట్రాక్ట్ పీరియడ్ కదా. ఇది వచ్చేసి ఒక నాన్ టెక్ రోల్ అనమాట. అండ్ ఇది వచ్చేసి మనకి కొంచెం కంటెంట్ మోనిటైజేషన్ ఉంటుంది కదా. లైక్ 18+ వీడియోస్, ఇమేజెస్ ఉంటాయి కదా. దాన్ని అనేది మనమైతే ఆడిట్ చేయాలన్నమాట. లైక్ కొంచెం అలాంటి ఇమేజెస్ అండ్ వీడియోస్, టెక్స్ట్ మెసేజెస్ ఉంటాయి కదా. దాన్ని అయితే మనమైతే ఆడిట్ చేసి రిపోర్ట్ అయితే వేయాలన్నమాట. అండ్ వీళ్ళే మనకైతే వెల్కమ్ కిట్ అనేది ప్రొవైడ్ చేస్తారు కంపెనీ వాళ్ళే. అండ్ దీంట్లో మనము ఇంట్లో వచ్చేసి రొటేషనల్ షిఫ్ట్స్ అండ్ రొటేషనల్ వీక్ ఆఫ్స్ అయితే ఉంటాయి. లైక్ డే షిఫ్ట్, ఈవినింగ్ షిఫ్ట్, నైట్ షిఫ్ట్ అట్లా రొటేషనల్ షిఫ్ట్స్ అయితే ఉంటాయి అనమాట. అండ్ మనం వర్క్ చేసే టైంలో మన ల్యాప్టాప్ అయితే ఆన్ చేసి ఉండాలన్నమాట. 9 hours వర్కింగ్ లైక్ 9 hours వర్కింగ్లో మనకైతే 6 to 7 hours అయితే వర్క్ చేయాలి. లైక్ లంచ్ టైం అండ్ బ్రేక్ టైం తీసేసినట్ట మనము 6 నుంచి 7 గంటలు అయితే వర్క్ అయితే చేయాలన్నమాట. అండ్ దీని అప్లై లింక్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో పెట్టిన. సో లింక్ మీద క్లిక్ చేసి ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోండి. అండ్ ఈ జాబ్కి అప్లై చేసినట్టు మనకైతే ఈమెయిల్కి టెస్ట్ లింక్ అనేది వస్తుంది. ఆ టెస్ట్ రాస్తే మనకైతే ఆల్మోస్ట్ క్లియర్ అయినట్టు అనమాట. ఒకవేళ ఆ టెస్ట్ క్లియర్ చేసినామనుకో ఆల్మోస్ట్ మనకైతే జాబ్ వచ్చినట్టు అనమాట. సో టెస్ట్ రాసే ముందు ఒకసారి యూట్యూబ్లో రీసెర్చ్ చేయండి. లైక్ అమెజాన్ టెస్ట్ ఎలా ఉంటుంది అని. సో రీసెర్చ్ చేస్తే మీకైతే ఏమేమి క్వశ్చన్లు అడుగుతారో మీకైతే క్లియర్గా ఉంటుంది. సో క్లియర్గా ఉన్నంత టెస్ట్ అయితే రాయండి. అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ, బాయ్.